ప్రకృతి విలయానికి కకావికలమైన వయనాడులో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 358 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో 27 మంది చిన్నారులు, 76 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. గాయాల పాలైన వారి సంఖ్య 264కు చేరింది. పలు చోట్ల మృతదేహాల భాగాలు లభ్యమవుతూ ఉండడంతో వాటిని వైద్య పరీక్షలకు పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు జోన్ల వారీగా మృతుల కోసం జల్లెడ పడుతున్నాయి. దాదాపు 220 మంది బాధితుల భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. మట్టి, బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, మండకై, చురల్మల, అత్తమల, నూల్పుజా ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఆచూకీ గల్లంతైన వారిని గుర్తించడానికి టెక్నాలజీపైన అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వడవెట్టి, కన్ను ప్రాంతంలో నిన్న ఒక ఇంటి నుంచి ఒకే కుటుంబంలోని 4గురిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. కొండ చర్యలు భారీగా పట్టడంతో 4 రోజులుగా ఆ ఇంటికి మిగతా ప్రాంతంతో సంబంధం లేకుండా పోయింది. వారి బంధువుల ద్వారా సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకుని రక్షించాయి. దీంతో ప్రాణాలతో బయటపడిన వారిని కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నాయి. దీనికోసం ఉత్తరప్రదేశ్, తమిళనాడు నుంచి ప్రత్యేక జాగిలాలను రప్పిస్తున్నారు. 10 అడుగుల నుంచి 12 అడుగుల లోతులో కూరుకుపోయిన మృతదేహాలను కూడా ఈ జాగిలాలు గుర్తిస్తాయి. వీటి సహాయంతో మరిన్ని మృతదేహాలను వెలికి తీయాలని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. అయితే భారీ వర్షాలు కురవడం, మట్టి జారిపోతూ ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. మరోవైపు సైన్యం సాయంతో తాత్కాలికంగా నిర్మించిన 190 అడుగుల పొడవైన బెయిలీ వంతెన ద్వారా యంత్ర సామాగ్రిని, ఆహారాన్ని సైన్యం తరలిస్తోంది. మరోవైపు విలయంలో సర్వం కోల్పోయిన బాధితులకు మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 121 మంది మానసిక నిపుణుల బృందాన్ని వయనాడుకు పంపినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇటు వయనాడు ఘటనలో మృతులకు సామూహిక బలి తర్పణం చేపట్టారు. వందలాది మంది స్వయంగా తరలివచ్చి మృతులకు పిండ ప్రదానం చేశారు. సాంప్రదాయబద్ధంగా పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు.